హాయ్ అండి. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే గేదెలను సర్దుకుని ఇంటికి వచ్చాక ప్రకాశరాపాలెం బంధువుల ఇంటికి అయితే వెళ్ళామండి. వెళ్ళి వచ్చేటప్పుడు మా ఆయన గారిని ఫ్రైడ్ రైస్ తీసుకోమంటే ఇంటికాడ చేసేద్దు పదాన్ని తీసుకొచ్చేసాడు. వాటికి కావాల్సినవి అయితే కోసి పక్కనెట్టేసుకున్నాను. అన్నం అయితే వండానండి ఓ పక్క. మరి రేపు మాకు మార్కెట్ కదండి. ఇంట్లో కూరకి ఏమీ లేనప్పుడు ఉన్న వాటితోటి ఇలాగా సింపుల్గా అయితే ఫ్రైడ్ రైస్ చేసేసాను. ఫ్రెండ్స్, మరి మీరు ఈ పూట ఏమేమి వండుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. మా అమ్మాయి అండి, మా అత్తగారి గదులు ఇవి. మా ఫ్రిడ్జ్ పని చేయట్లేదు. మా అమ్మాయి వాటర్ అయితే ఇందులో పెట్టుకుంది ఫ్రిడ్జ్లో. ఇందులో నేను ఇప్పుడు 2 ఎగ్స్ అయితే వేస్తున్నానండి. తినొద్దు అంటున్నారు కదా, మరి నాకు ఎప్పుడో ఫ్రిడ్జ్లో ఉంటే 2 ఉన్నాయి వేస్తున్నాను. నేను ఇలాగ సపరేట్గా కాకుండా ఇలాగైతే వేపుతున్నాను ఇందులో వేసేసి. కొంచెం పసుపు అయితే వేసానండి, సరిపోలేదు, మళ్ళీ కొంచెం వేస్తాను. ఫ్రెండ్స్, మా వీడియోలు కడ వరకు చూడండి. చాలామంది చక్కగా చూస్తున్నారు, మంచి మంచి కామెంట్లు అయితే పెడుతున్నారు. ఇంకా అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పసుపు అయితే వేసాను. ఇందులోకి కూర ఏమీ లేదండి. ఇంకా ఇలాగే కొంచెం కారం అయితే వేసాను, ఘాటుగా ఉంటుందని. మనకి ఇంట్లో కూరకి ఏమీ లేనప్పుడు ఖచ్చితంగా ఇలా చేసుకుని సింపుల్గా తినేయడమే, మరి ఉన్నంతలో సర్దుకుపోవడమే. మరి పొద్దుగూకున్నా సరే మా ఆయనగారు అయితే నీళ్ళు నేను కాసుకుంటానని తను కూర్చొని పొయ్యి అయితే రాచేస్తున్నాడు. పాపం ఏ పనైనా చేస్తాడండి. నేనైతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను. అన్నం అండి వేడివేడిగా భలే ఉంది, పొగలు కక్కుతుంది. ఎక్కువ ఉడకనీయకుండా కొంచెం పొద్దునుండే వరకు అయితే వండాను. ఎందుకంటే మళ్ళీ ఇలాగా వేయింతాను కదా, లేకపోతే ముక్కలు ముక్కలు అయిపోద్ది ఎక్కువగా ఉడికితే. ఈ విధంగా అయితే వండానండి. ఫ్రెండ్స్, మరి నేను చేసిన ఫ్రైడ్ రైస్ నచ్చిందా మీకు? నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సరే, బాయ్ ఫ్రెండ్స్.